హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ముఖ్యమంత్రి పదవి మీద లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇంకా గందరగోళం సృష్టిస్తూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జనసేన శ్రేణుల్లో కొంత కలకలం అయితే రేగింది. దీన్ని సర్దుమణిగేలా చేయడానికి అటు తెలుగుదేశం నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ ఆశించిన రావాల్సిన స్పందన ఇంకా రాలేదని చెప్పాలి. వాస్తవానికి మంగళగిరిలో నిన్న పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు కూడా దీని మీద బాహాటంగా ఓపెన్గా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం పట్ల కొంత అసంతృప్తి నెలకొన్నది. మరి ఎక్కడి వరకు వెళ్తుంది? ముఖ్యంగా కిరణ్ టీవీ నుంచి గత 2 రోజులుగా చేస్తున్న వీడియోలు తర్వాత కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి ఆవేదన భరితంగా. సో వీళ్ళందరికీ ఎట్లా సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఏ రకంగా దీనికి ఏమన్నా స్ట్రాటజీ ఉందా? తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ అసలు దీని మీద స్పందన ఉన్నదా? అసలు ఆలోచిస్తున్నారా అనే అంశాలు చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, మనం చాలా వీడియోలు చేశాము. అలాగే చాలా అంటే జనసేన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాలి, లేకపోతే ఒక సహృద్భావన వాతావరణంలో పోతూ ముందుకెళ్ళాలి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్వచ్ఛతకు లేకపోతే ఒక నిబద్ధతకు వీలున్న పొత్తుగా ఇది ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారు. అవును, ఎస్పెషల్లీ మనం దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాం. అవును. సో ఈవెన్ దో అయినప్పటికి కూడా ఇక్కడ నుంచి 2 పార్టీల నుంచి సరైన స్పందన రాలేదని కొన్ని వందల కాల్స్ మీకు వచ్చి ఉంటాయి, నాకు వచ్చాయి. సో ఏ రకంగా వాళ్ళు ఇంకా ఈ అలజడి తగ్గించడానికి ఏం చేయాలి? ఎందుకు ఇంకా 2 పార్టీలు స్పందించలేదు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇది వీళ్ళల్లో మార్పు రావాలి. ఎందుకంటే మీరు ఏమన్నా ప్రజలు తీసుకుంటారో ఏముందో, 1 రోజు 2 రోజులు 3 రోజులు సర్దుమరిగింది అనుకునేది కాదు. ఇది హృదయాన్ని గాయం చేశాడు లోకేష్. ఆయనకు అర్థం కావట్లా. ఆయన చేసిన తప్పును ఆయన్నే సరిదిద్దుకోవాలి. స్నేహధర్మం విస్మరించాడు లోకేష్ గారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలా? ఇప్పుడు అది అందిపుచ్చుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. నిన్నటిదాకా స్టార్ట్ చేసుకున్నారు. నిన్న హెడ్లైన్లో వేయటమే కాదు, చూసారా మేము చెప్పింది నిజమైంది అంటున్నారు. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ మీరు అధికార పార్టీకి మళ్ళా అధికారంలో వచ్చేట్టు చేసే బాధ్యతని లోకేష్ తీసుకున్నాడా అనేది ప్రజల్లో ఉంది. ప్రజలు ఎంత ఆవేదన పడుతున్నారో తెలుస్తుందా పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా? ఈ పొత్తు ఏ విధంగా ఉంటుంది? ఇది 10 కాలాల పాటు 10 సంవత్సరాల పాటు ఉండాలని మీరు కోరుకుంటున్నారు. 10 రోజులు కూడా లేకుండా చేశాడు ఆయన. ఇది పొత్తు ధర్మమా, స్నేహధర్మమా? గ్రాస్ రూట్ లెవెల్లో మీరైనా నా అయినా ఆవేదన ఏంటి? మనకు వచ్చే కాల్స్ని బట్టి ప్రజల్లో ఏముందో ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత, కోట్లాది మంది తెలియజేయాల్సిన బాధ్యత మంది కదా సార్. అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న పరిణితి ఇవాళ వైకుంఠ ఏకాదశి నన్ను పూజ కూడా చేసుకుని ఇవ్వలేదండి సక్రమంగా. 10 కాల్స్ పూజ చేసేటప్పుడు ఏమంటున్నారు సార్? వాళ్ళ బాధ ఆవేదన చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు సరే ముఖ్యమంత్రి ఇస్తారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పాలి, అంతే తప్ప లోకేష్ గారు ఇలా ప్రకటించడం ఏకపక్షంగా నచ్చలేదు. సో ఒక ఆవేదన అనమాట. మేము రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి, ముఖ్యమంత్రిగా చూడాలని మేము కాంక్షిస్తున్నాము. అలాంటప్పుడు ఈ రకమైన ఒక ప్రకటన ఇప్పుడే చేయడం, ఇప్పుడే ఇలా వ్యవహరిస్తే రేపు పొద్దున గెలిచిన తర్వాత ఎలా వ్యవహరిస్తారు అని ఒక డౌట్, ఒక అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. డెఫినెట్గా సార్, అది అందరిలో ఉన్నది. అది వీళ్ళకి అధిష్టానం మరి ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకోకపోతే ఏముందలే 2 రోజులని మర్చిపోయేది కాదు. హృదయాన్ని గాయం చేశాడు లోకేష్. అది గాయాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ నుంచి చెప్పాలి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ఆ మాట అన్న లోకేష్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళ తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఏమీ కాకుండానే పొత్తులు పడవకముందే, మీ మధ్య అగ్రిమెంట్ ఏమీ జరగకముందే సీఎం మీరే అనుకుంటే తరతరాల నుంచి పల్లకిలు మోసే బోయిలుగానే ఉండిపోవాలా? జనసేన కార్యకర్తలు భుజాలు అరిగేదాకా మిమ్మల్ని 2014లో మోసారు. ఆదర్శవంతమైన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని. ఇప్పుడు ఆ 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల అనుభవం పవన్ కళ్యాణ్కి రాలేదంటారా? ఆ ధైర్యం ఎవరిచ్చారు మీకు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ సమయంలో మీరు వెనకే అనే ప్రతి మాట ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో ఆలోచించకుండా అనాలోచితంగా మాట్లాడితే ఇటువంటి విపత్కరమైన పరిస్థితి వస్తాయి. ఇప్పుడు దీనికి అధికార పక్షానికి ఇచ్చారు. అధికార పక్షం ఏమన్నారు? కాపులు మొత్తాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టడానికే నిర్ణయించుకున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలే వైసీపీ ట్రాప్ చేస్తుందనేది తెలుసు. పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో అన్నారు. కానీ వాళ్ళకు అవకాశం ఇచ్చే వ్యాఖ్యలు ఈ దశలో చేయడం ఎందుకు? ఇదైతే తప్పే కదా. ఇది చేయకూడదు కదండి. సరే, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని పక్కన పెట్టండి. చంద్ర శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబే అవుతారు అనుకుందాం, పక్కన పెట్టండి. కానీ ఈ దశలో ఇలాంటి వ్యాఖ్యలు చేసుకొని సెల్ఫ్ డ్యామేజ్ కదా. ఇది సెల్ఫ్ గోలే కదా. ఇప్పుడు సన్ స్ట్రోక్ లాగా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన మనసులో ఉండా లేకపోయినా పక్కన పెట్టండి. లోకేష్ గారికి ఎందుకు అంత అవసరమా? ఇప్పుడు 3 నెలలు కూడా
చేతిలో లేదు. 100 రోజులు మీరు ప్రతిరోజు ఒక గంట మీ సమయాన్ని కేటాయించని యూత్కి సందేశం ఇచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ 3 మాసాల్లో ఏం చేయాలి? మనం ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలి? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి? ఏ విధంగా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయాలనే ఆలోచన ఉండాలి. కానీ ఇది మీకు మీరే ఇట్లా మాట్లాడుకుంటే రేపు జనం ఏమనుకుంటున్నారా? ఇప్పుడు ఏమనుకుంటున్నారా? ఆలోచించుకోవాలి కదా సార్. ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? మేము చెప్పిందే జరిగింది కదా అని చెప్పి అన్నారు. ఇక్కడ ఎవరు డిఫేమ్ అవుతుంది? ఇక్కడ జనసేన కార్యకర్తలు నిర్వీర్యం అయిపోయారు. కోట్లాది మంది ఆయన అభిమానులు ఉన్నారు. బలమైన సామాజిక వర్గాలు ఆయన వెంట నడుస్తున్నాయి. ఒక్కసారి ఆయన సీఎంగా కావాలని కోరుకుంటే జనం ఉన్నారు. వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేయడం ఎంతవరకు సమంజసం? జోగి గారు పాపం 8-10 వయసులో ఆయన లెటర్లు ఎంత చక్కగా రాశాడు ఆయనకి. ఆ తర్వాత రెండో లెటర్ కూడా ఏ విధంగా రాశాడు? దీన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి అటు లోకేష్కి ఉందా లేదా? ఏ విధంగా చూస్తారు సార్? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ మీరు సామాజిక సమీకరణలో భాగంగా అంబేద్కర్ కళలు సార్థకత కావాలంటే ఏమండి? రాజ్యాధికారంలో అందరూ ఫలాలు అనిపించాలా? ఈ 88% సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా ఆయన ఎమర్జ్ అవుతుంటే అది తట్టుకోలేక వాళ్ళ నాన్నగారి సీఎం అనే అంటాం అవసరమా? ఇది ఈ రోజు రేపు ముగింపు పలికితే ఇరు పార్టీలకి ఉపయోగం తప్పితే ఇప్పుడు 60% గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోతే ఊరుకునే పరిస్థితి లేదు. రెండు విషయాలు సార్. ఇది క్లోజ్ అవ్వాలంటే అతి త్వరలో కామన్గా ప్రెస్ మీట్ పెట్టేసేసి పొత్తులు ఎన్ని సీట్లు ఇస్తున్నారు గౌరవప్రదంగా జోగి గారు చెప్పినట్టు 50-60 మధ్య కట్ అవుతా, లేకపోతే మీరు 20కే కన్ఫర్మ్ అవుతారా? ఇప్పుడు అసలు ఏమి సీట్లు ఇక ముందే ముఖ్యమంత్రి పదవి మాదే అన్నప్పుడు రేపు అసలుకి ఇస్తారని నమ్మకం కూడా లేదు. కాబట్టి అది 50 సీట్లు 60 సీట్ల క్లారిఫై ఇవ్వాలి. 2 పవర్ షేరింగ్. ముఖ్యమంత్రి పదవి ఇరువురికి ఆమోదయోగ్యంగా 2.5 సంవత్సరాలు అంటేనే క్యాడర్లో ఉత్సాహం ఉంటుంది, మీకు సపోర్ట్ చేస్తారు. లేకపోతే జనసేన నిలబడిన అభ్యర్థులకి చేసుకొని టీడీపీకి చేయరు. అప్పుడు ఏమవుతారు? వీళ్ళు ఈ టీడీపీ అనేది ఇబ్బంది పడుతుంది కదా. అది ఎవరికి పాస్ ఇచ్చినట్టు అవుతుంది? అధికార పార్టీకి అవకాశం ఇచ్చినట్టు. ఇవాళ మొత్తం గాలి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది రాష్ట్రంలో అనేది ప్రతి సర్వే చెప్తా ఉన్నాయి. అవును. టైమ్స్ లాంటి సర్వేలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తిని రాసే టైమ్స్ సర్వేలు లాంటివి పక్కన పెడితే జనరల్గా చేస్తున్న సర్వేలు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత. ఎంత వ్యతిరేకత ఉంటే ఆయన ఈ 70-80 మందిని మారుస్తున్నాడు ఆలోచించండి. అటువంటి సువర్ణ అవకాశాన్ని, అలాంటి ఒక బంగారు లాంటి అవకాశాన్ని ఇక్కడెక్కడో అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందేమో అని ఒక చిన్న అనుమానం కలుగుతుంది. 100%. ఒకనొక టైంలో వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎట్లుందంటే ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆక్సిజన్ అందించాడు చంద్రబాబు నాయుడు గారికి. ఆ పార్టీకి భయపడి లోపల ఉన్న బయటకు వచ్చారు. క్యాడర్ కూడా ఉత్సాహం తీసుకొచ్చాడు. ఇవాళ కాదు సార్, మీకు ఒక మాట చెప్తున్నా. 3.5 ఏళ్లుగా పోరాడిన వాళ్ళందరూ కూడా, నేను అనేక మందిని అడిగానండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఏంటంటే రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయట్లేదు మీరు ఎట్లా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటారు? ఎవరు పోరాటాలు చేయట్లేదంటే, పోరాటం చేసే శక్తి లేదు సార్ మాకు. జగన్మోహన్ రెడ్డి కేసులు పెడుతున్నారు, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడు, ఈ దశలో మేము రోడ్ల మీదకి ఎలా రాగలుగుతామని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. అలాంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏ రోజైతే విశాఖపట్నంలో కొంత ఆయన ఇబ్బంది ఎదుర్కొని వచ్చి మంగళగిరికి వచ్చి ఒక్కొక్క చెప్పుతో కొడతాను ఇలాంటి మాటలు ఆయన కొంచెం పరుషంగా ఎప్పుడైతే రెబల్ అయ్యాడో అప్పుడు పవన్ కళ్యాణ్ కలవడానికి చంద్రబాబు వెళ్ళిన తర్వాత ఇద్దరి కలయిక అవుతోంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నాయకులందరూ బయటకు వచ్చారు సార్. అప్పటి వరకు నాయకులు బయటికి రాలేదు. కరెక్ట్. మీకు సరిగ్గా గుర్తుంటే మనం ఇంతకుముందు ఒక చర్చలో మాట్లాడుకున్నాం, మీరు కూడా చూసే ప్రేక్షకులు కూడా మీకు కూడా గుర్తుంటే, నందిగామ సభ పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఘటన అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి పోరాటాలు చేద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన నందిగామ సభకి జనం పోటెత్తారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి సభకి. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి సభలు ఎట్లా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి సభలోకి వస్తే జనం చచ్చిపోతున్నారన్న ఒక ఇబ్బంది క్రియేట్ చేసింది వైసీపీ కూడా. సో అలాంటి దశ నుంచి పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసం పెరిగి చంద్రబాబు సభలో కూడా జనం రావడం. జనం అంటే డెఫినెట్గా తెలుగుదేశం నాయకులు సమీకరించడానికి కూడా అంతకుముందు భయపడ్డారండి. తర్వాత సమీకరించుకున్నారు. ఆ రోజు ఒక ఉత్సాహాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత రెండోసారి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత నాయకులు ఎవరు లేక డీలా పడిపోయి పార్టీ ఒక లోకేష్ ఒక్కడే ఇబ్బంది పడుతుంటే అప్పుడు మొట్టమొదటి ఫోన్ చేసింది పవన్ కళ్యాణ్. ఆ జైలుకి వెళ్ళి పొత్తులు ప్రకటించింది పవన్ కళ్యాణ్. సో అంత ఒక బూస్ట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి. అందులో ఎవరు కాదలేని అంశాలు ఇవన్నీ కూడా. అవును, అంతేనండి. అంతే కదా సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వన్ సైడ్ ప్రేమే వన్ సైడ్ లవ్వే అని
అని ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇంకా జనసేన ఇంకా రావట్లేదు, కలిసి రావట్లేదు అన్నాడు. ఉమ్, 2021లో ఇప్పటం గ్రామంలో దాకా ఓట్లు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నాడు. ఉమ్, కలిసి వెళ్దాం అన్నాడు కదా. కలిసి వెళ్దాం అనే స్నేహాస్తం అని ఆయన అందిస్తున్నప్పుడు మీరు ఎందుకు అది అందిపుచ్చుకోలేకపోతున్నారు? మీరన్నట్టు ప్రజాక్షేత్రంలో మీరు ఒక 20 మంది 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి టీడీపీకి. 23 మంది 23 అందులో మంది ఇద్దరు వెళ్ళిపోయినారు. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేల తరపున అసలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఈ 4.5 సంవత్సరాలు ఏ రోజున ప్రజల సమస్యకి టీడీపీ తీసుకురాగలిగారా? వారాహి 1, 2, 3 ద్వారా 60 ప్రశ్నలు సంధించాడు సార్. ఇప్పుడు కాకినాడ కేంద్రంగా అక్రమంగా బియ్యం రవాణా అవుతుంది, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని టీడీపీకి తెలియదా? ఎందుకు పవన్ కళ్యాణ్ అడిగేదాకా మీరు ప్రశ్నించలేకపోయారు? లేకపోతే 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతున్నారనేది మీకు తెలియదా? ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? ఎందుకు అన్యాక్రాంతం అయిపోతుంది విశాఖపట్నం సర్క్యూట్ హౌస్తో సహా 25,000 కోట్లు విలువ చేసే ఆస్తిని 172 ఎకరాలని తనఖా పెట్టారనేది మీకు తెలియదా? మీరేం చేస్తున్నట్టు? లేకపోతే మద్యం ఏర్లైపోతుందని చెప్పేసి మద్యం 30,000 కోట్లు లెక్క లేకుండా చేస్తున్నారనేది ఆయన ప్రశ్నించేదాకా మీరేమయ్యారు? మీకు తెలియదా? ఆ రోజున కాదు సార్, ఆరాహే కాదు, ఇవాళ వరకు నాదెండ్ల మనోహర్ గారు అనేక అంశాల మీద ప్రశ్నలు పెట్టారు. సో ఆయన కుంభకోణం కావచ్చు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాలు కావచ్చు, ఇవన్నీ రోజు ఎవ్రీ డే ఏదో ఒక అంశాన్ని రీసెర్చ్ చేసి జనసేన బయటికి తెస్తుంది. తెలుగుదేశం ఎక్కడ తెస్తుంది సార్? తెలుగుదేశం ఎక్కడ తీసుకొచ్చిందంతా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాదు సార్ ఆయన. మనోహర్ గారు వీళ్ళిద్దరూ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అవినీతి ఎంత లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా చేశారు? చంద్రబాబు నాయుడులో 2.5 లక్షల కోట్ల అప్పుని వీళ్ళు 9.5 లక్షల కోట్లకి ఎలా తీసుకెళ్లారనేది 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు కదా సార్. ప్రతి మనిషి మీద 1.5-2 లక్షలు ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉంటే ఏ విధంగా వెళ్ళాలి సార్ ముందుకి? ఇవన్నీ ఎవరు తీసుకొని రావాలి? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షం పోషించాల్సిన పాత్రను జనసేన పోషించింది. కేవలం ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా కానీ. సో ఈ అనుభవం అనే దానికి కానీ, లేకపోతే ఇంత అంటే వర్క్ ఎట్లా చేస్తున్నారు, రాష్ట్రంలో అధికార పక్షాన్ని ఎదుర్కోవటంలో జనసేన ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుంది, సో ఎంత పోషించడానికి జనసేనకు ఉన్న సైన్యం ఎంత ఉంది, ఇవన్నీనే కదా ప్రధానమైన బలం. జనసేన తెలుసుకోకుండా ఏదో అనుభవం కావాలి మేము అవుతామంటే ఇవన్నీ అనుభవం కాదా? అనుభవం లేకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని 10 సంవత్సరాల నుంచి పార్టీని నడిపి తన బిడ్డల మీద ఉన్న డిపాజిట్లు కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి పార్టీ ఆఫీసులు కట్టి కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇస్తున్నాడు సార్. భవన కార్మికులు ఎక్కడికో చనిపోతే విశాఖపట్నం వెళ్ళి వాళ్ళకి అందిస్తున్నాడు. బోటు తగలబడిపోతే 50 బోట్లకు 2.5 కోట్లు ఇచ్చాడు. ఏంటి సార్ ఆయన? ఎంతవరకు చేయాలి సార్ ఆయన? ప్రతిరోజు సినిమా తీస్తే 2 కోట్ల ఆదాయం, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయాన్ని తృణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో చేయాలని తప్పన ఆవేదన ఆలోచన ఆయన చేస్తూ ఉంటే ఇవన్నీ అనుభవం కాదా? మీకు ఈ కనపడలేదు లోకేష్ గారు? లోకేష్ గారు మీ పద్ధతి మార్చుకోకపోతే ఇక మీద రాజకీయాల్లో మనగలగటం, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవటం ఒక పవన్ కళ్యాణ్ వల్లే అవుతుంది, మీ వల్ల కాదు. ఆయన మీకు పడాలంటే ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పడాలి. ఎందుకంటే ఇవాళ 2 పార్టీలు కలిసే వెళ్ళాలి సార్. చారిత్రక అవసరం అది. అవునండి. సో దీనికి పరిష్కారం ఏంటి? సరే, ఇమ్మీడియట్గా దీన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. ప్రజల్లో నాటుకుపోయింది వీళ్ళు మనల్ని సీఎం చేయరు, పవన్ని పొత్తులు కూడా టికెట్లు కూడా సరిగ్గా అనేది ఉంది. ఈ 2 పాయింట్లకు పటాపంచలు చేయాలంటే గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడు ఎవరు అవసరంలా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు జాయింట్గా ప్రెస్ మీట్ పెట్టి మేము ఇలా వెళ్తున్నాం, అది కూడా ఎలక్షన్ ముందే పెట్టాలి, పెట్టి చెప్తే జనం నమ్మరు. ఇన్ని సీట్లు ఇస్తున్నాం, ఈ 50 సీట్లు ఇస్తున్నాం, ఈ 8 ఎంపీలు ఇస్తున్నాం అని చెప్పాలా గౌరవప్రదంగా. అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఇవ్వాలో కూడా సామాజికంగా జోయ్ గారు చెప్పాడు. 60 సీట్లు 10,000 ఓట్లు ఎలా వచ్చినాయి 2019 అనేది? 10% ఓటు పర్సెంట్ 1% కూడా కీలకమే. రేపు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు మీకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయాలి. ఈ 2 ఎప్పుడైతే జనంలో మీరిద్దరు కలిసి చెప్తారో అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చెప్పినప్పుడే ప్రజలు నమ్ముతారు. అప్పుడే ఈ పొత్తుల కలయిక ఫలప్రదమవుతుంది. లేకపోతే విచ్ఛిన్నమే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా జనంలో ఒక నమ్మకం కలగాలంటే, ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే డెఫినెట్గా ఒక క్లారిటీ అవసరం. అది పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు ఇవ్వడం అనేది ఇక్కడ సహేతుకంగా అనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు గారి నుంచి ఒక క్లారిటీ వచ్చి ఎంతో కొంత చంద్ర శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు 2.5 సంవత్సరం అంటారు పవర్ షేరింగ్, బట్ ఏదో ఒకటి పవర్ షేరింగ్ ఉంటుంది అని ఒక మాట వస్తే సరిపోద్ది అనేది కొంతమంది అభిప్రాయంగా ఉంటుంది. అట్లీస్ట్ పవర్ షేరింగ్ మీరు ఎంత ఇస్తారా తర్వాత సంగతి, పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక మాట అంటే సీట్లకు సంబంధించి కూడా పెద్ద ఆలోచన ఉండదని నేను అనుకుంటున్నాను. చంద్ర శ్రీనివాస్ గారు మీరు విభేదిస్తారా?
డెఫినెట్గా అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు 25 22 ఇస్తాం అనుకున్నాను. 22 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం. ప్రతి సీటు పెరిగే సీటు కొంది, జనసేన సీటు పెరిగే ప్రతి సీటు కూడా వైసీపీకి డౌన్ఫాల్ అయింది. అది దృష్టిలో పెట్టుకొని రైట్ 50 తగ్గకుండా వాళ్ళకి సీట్లు ఇస్తే గౌరవం ఉంటుంది. ఓవరాల్గా ఒక్కటైతే అర్థం చేసుకోవాల్సిన ఒక ఆత్మ, అంటే ఈ మొత్తం పొత్తులో ఉన్నది ఒకే ఒక ఆత్మ ఏంటంటే జనసేనకు ఎంత గౌరవం ఇస్తే తెలుగుదేశానికి అంత మంచి జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నది. ఆ గౌరవం ఇవ్వడం, ఎంతో కొంత త్యాగం చేయడం అనేది ఇప్పుడు పెద్ద పార్టీ అయినా పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే అది రాష్ట్రానికి మంచిది. ఏదో అంటారు కదా లోక కళ్యాణం అని. సో ఆ లోక కళ్యాణం కోసం ఈ రకమైన నిర్ణయం ఇటువైపుని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ ఇనిషియేషన్ వస్తుందని మనం భావిద్దాం.